హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదేంటంటే చిక్కుడుకాయ ములక్కాయ మటన్ కర్రీ అనమాట ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ముందుగా మటన్ తీసుకుని కట్ చేసుకుని ఒక పక్కన పెట్టేసుకోవాలన్నమాట. క్లీన్ చేసేసుకుని చిక్కుడుకాయ నుంచి సీజన్ అయిపోవచ్చింది కాబట్టి ఫ్రెండ్స్ ఇది వేసి వండామన్నమాట. చిక్కుడుకాయలు కట్ చేసేసి ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకుని ములక్కాయ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. పెట్టుకున్నాక టమాటాలు, ఆనియన్స్ అన్నీ కూడా రెడీ పెట్టేసుకుని దానికి సపరేట్గా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది పెట్టుకున్నాక సరిపడా ఆయిల్ తీసుకుని ముందుగా రెడీ పెట్టుకున్న మూకుడిని పెట్టేసుకుని పొయ్యి ఆన్ చేసి దాంట్లో సరిపడా ఆయిల్ పోసేసుకుని అది పోసుకున్నాక ముందు ఆనియన్స్ టమాటాలు వేసుకున్నాక అది కుక్ అవుతున్నాక ఫ్రెండ్స్ దాంట్లో ఏంటంటే పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక అది కూడా కుక్ అవుతుండగా మటన్ వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది మటన్ వేసుకున్నాక పసుపు, తర్వాత సాల్ట్, కారం, పసుపు వేసుకున్నాక తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్ అది సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. సాల్ట్ కూడా వేసుకున్నాక చిక్కుడుకాయ గింజలు వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చిక్కుడుకాయలు వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది వేసుకుని కుక్ అవుతుంటే కారం కూడా వేసి సరిపడా వాటర్ పోసేసి దాన్ని మీడియం ఫ్లేమ్లో వండాలన్నమాట ఫ్రెండ్స్. ఇదంతా కూడా కర్రీ అంతా అయిపోయిందనమాట. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో ఫుల్గా కావాలంటే నాది ఆల్ ఇన్ వన్ లోక్స్ మై ఛానల్లో ఫుల్ వీడియోస్ ఉంటాయనంట. మీరు ఒకసారి దాన్ని కూడా విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇది చూడండి, ఆ ఛానల్ కూడా అంటే ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ మై రెసిపీస్ అనమాట ఫ్రెండ్స్. ఇది చిక్కుడుకాయ ములక్కాయ మటన్ అనమాట, కర్రీ అనమాట, గ్రేవీ కర్రీ. ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.